మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాలనగర్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇంటర్ విద్యార్థులు తమ చితకబాదారంటూ 10th విద్యార్థులు ఆరోపించారు. సీనియర్లకు ఎదురు మాట్లాడుతున్నారనే కారణంతో తమపై దాడి చేశారని 10th విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పిల్లలపై దాడి ఘటనను తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపల్ను నిలదీశారు. టీచర్లు పట్టించుకోకపోవడం వల్లే విద్యార్థులు గొడవలకు దిగుతున్నారని ఆరోపించారు. ఘర్షణ సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు హాస్టల్కు చేరుకుని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పేరెంట్స్ తరఫున మాట్లాడుతున్నది మనకి తప్పు ఉంటుంది కాబట్టి మేము కూడా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాలనగర్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇంటర్ విద్యార్థులు తమను చితకబాదారంటూ 10th విద్యార్థులు ఆరోపించారు. సీనియర్లకు ఎదురు మాట్లాడుతున్నారనే కారణంతో తమపై దాడి చేశారని 10th విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి పూర్తి సమాచారం అందిస్తారు. నరేంద్రచారి. రాజేంద్ర, ఇప్పటి వరకు కళాశాల అలాగే క్యాంపస్లకే పరిమితమైనటువంటి సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణలు ఇప్పుడు క్రమేణా పాఠశాలలో కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిదర్శనం నిలుస్తుంది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోచమ్మ గడ్డ తాండా వద్ద ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత రాత్రి జరిగినటువంటి ఘర్షణ ఇంటర్ విద్యార్థులు అలాగే 10th విద్యార్థుల మధ్య నిన్న అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఇంటర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఆ విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు సీనియర్ ఇంటర్ విద్యార్థుల మధ్య తరచూ గొడవ చోటు చేసుకుంటున్నది. ప్రతిసారి కూడా ఇంటర్ విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులను పనులు చెప్పడం అలాగే వారిని వేధించడంతో పాటు వారిని చితకబాదుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో నిన్న రాత్రి మరీ శృతిమించడం జరిగింది. 10వ తరగతి పరీక్షలు ముగిసి ఇంటికి వెళ్తున్న సమయంలో 10వ తరగతి విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో ఇంటర్ విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులపై చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు కూడా అక్కడ ఆశ్రమ పాఠశాల ఉన్నటువంటి సీసీ కెమెరాలో పూర్తి రికార్డు కావడంతో ఒకసారి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులందరూ కూడా కళాశాల సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు వెళ్లి అక్కడ ప్రిన్సిపల్ కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రస్తుతానికి విద్యార్థులందరూ కూడా 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా పంపించడం జరిగింది. ఇలాంటి సంఘటన మరోసారి చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చేపట్టడం పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ సంఘటన పోలీసులు అయితే కౌన్సిలింగ్ నిర్వహించి విద్యార్థులను కూడా పూర్తి ఆందోళనను ప్రతిబంధించే పరిస్థితి చేసినప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గట్టిగానే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.